మరి కుటుంబం సంఘం మరి ఉన్నటువంటి పరిశుద్ధులందరి పట్ల కూడా దేవుని విధంగానే తన కృపను కనపరచిన దాన్ని బట్టి మరి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మరి ఈ విధంగా మనందరం కలిసి ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. 107వ కీర్తనలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 107వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఈ మాటలు ఎవరు పలకాలి, ఎవరు మాట్లాడతారు ఈ మాటలు అని అంటే అక్కడ 2వ వచనంలో చెప్తా ఉన్నారు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. నిజానికి ఇశ్రాయేలు జనాంగం గురించి మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెదిరిపోయినటువంటి వారందరూ అక్కడికి వచ్చి ఆయా ప్రాంతాలలో నుండి చెదిరిన వారిని దేవుడు పోగు చేసి తమ దేశానికి తీసుకుని వచ్చారు అని. విమోచించిన వారు అంటే విడిపించబడిన వారు, ఒక బానిస, ఒక రాజుల చేతిలో నుండి బానిసత్వం నుండి దాసత్వం నుండి విమోచించబడిన వారు ఈ మాట పలుకుతారు అని చెప్తా ఉన్నారు. ఆత్మీయంగా మనం కూడా ఒకరి బంధకాల్లో ఉన్నటువంటి వారు, సాతాను యొక్క దాసత్వంలో ఉన్నటువంటి వారు, పాపమనే బంధకములలో చెరలో ఉన్నటువంటి వారు మనలను విమోచించారు. విమోచించడము అంటే ఆ వెల చెల్లించి, దాని క్రయధనం చెల్లించి విడిపించాలి. కాబట్టి మన విమోచకుడు ఏం చేశాడు అంటే ఆయన మనలను పాపము నుండి తన రక్తం ఇచ్చి, అనగా పాపక్షమాపణ అనే మాట కనిపిస్తూ ఉంటుంది పత్రికలో మనం చూస్తే. కాబట్టి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుతారు ఏమనంటే యెహోవా దయాళుడు. దయాళుడు అనే పదం ఎప్పుడు వస్తుందనంటే, దయా అంటే అర్థం ఏంటంటే మనము ఇంగ్లీష్లో దానికి మర్సీ, కనికరం అనే మాట ఉపయోగిస్తా ఉన్నారు. దయా అనే దానికి మర్సీ అంటే అర్థం ఏంటంటే మనము దేవునికి పాత్రులమో అర్హులమో అది ఇవ్వకుండా ఆపేయడం అన్నమాట. కృప అంటేనేమో అర్హులము కాని దాన్ని మనకి ఇవ్వడము, కనికరం అంటే మనము దేనికి అర్హులమో అది రాకుండా చేయడం. సాధారణంగా శిక్ష, ఉగ్రత, కోపం, దేవుని యొక్క కీడు అది రాకుండా ఆపితే దానిని కనికరం అంటారు. శిక్ష విధించి 100 కొరడా దెబ్బలు కొట్టాలి అని చెప్పి నిన్ను మాఫీ చేశాను పో, కొట్టకుండా వదిలిపెడుతున్నా అంటే అది కనికరం. అదే సమయంలో మనము అర్హులము కాదు, అయినా సరే నువ్వు పరిగెత్తావు, వెలవలేదు పోటీలో, అయినా సరే నీకు పథకం ఇస్తా. నువ్వు అందరికంటే ఆఖరి వచ్చావు, అయినా సరే మొదటి వాడితో సమానంగా నిన్ను కూర్చోబెడతా అంటే అది కృప. కాబట్టి ఇక్కడ దయాళుత్వం అనంటే ఏంటంటే మనం తప్పు చేసినందుకు మనల్ని నెట్టివేయాలి, త్రోసివేయాలి, లేకపోతే మనలను దృష్టించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా తన యొక్క కృప లేకపోతే కనికరం చూపిస్తే దాని దయాళుత్వం, ఇవ్వాల్సింది ఇస్తే దాని దయాళుత్వం. ఇది ఎక్కువగా అనుభవించిన వాడు ఎవరంటే పేతురు. అందుకనే తన యొక్క పత్రికలు అన్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా. ఆయన రుచి చూచాడు, దాన్ని ప్రభు దయాళుత్వాన్ని చూశాడు. 3.5 సంవత్సరాలు తన ప్రక్కన పెట్టుకుంటే ఒకనొక సందర్భంలో ఆయన ఎవరో నాకు తెలియదు. నిజానికి మామూలు మనుషులైతే ఏమంటారంటే, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోయావే, నువ్వేం చేయాలి, నువ్వు నా దగ్గరికి ఎట్లా వస్తావు అని అంటాను. నేను ఎప్పుడో ఉదాహరణ చెప్తాను. నేను ఉద్యోగం చేసే కాలంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు మా రూమ్మేట్ నేను ఇద్దరు కలిసి వెళ్తుంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ఆపారు డ్రైవింగ్ లైసెన్స్ కోసం. నేను అడగడం లేదు కానీ వాడు అడుగుతా ఉన్నాడు డ్రైవింగ్. సరే వాడు పక్కకి సైడ్ తీస్తున్నాడనండి, పక్కకి ఇట్లా తీశాడు పోలీస్ స్టేషన్ ఎదురుగానే. అప్పుడు ఫ్లైఓవర్లు ఏం లేవు. తీసేసరికి పక్కకి తీసిన తర్వాత నేను వాడు డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్లో వచ్చి తీసి చూపిస్తాడేమో అని దిగానే. దిగిన వాడిని అట్లా వదిలిపెట్టి పోలీసులకు చిక్కుకున్న వాడు బైక్ తీసుకున్నాడు, బంజారా హిల్స్ వైపు వెళ్ళిపోయాడు, జూబ్లీ హిల్స్ వైపు. నా పరిస్థితి ఎట్లా ఉంటుంది? పోలీసులు ఎవరు పట్టుకుంటారు? నన్ను పట్టుకుంటారు.
వాడు నన్ను వదిలేసిపోతే నాకు ఎట్లా ఉంది, చాలా కోపం వచ్చింది వాడి మీద. అసలు అడగడానికి లేదు, ఫోన్లు లేవు, ఏం లేదు ఆ కాలంలో. వాడు వెళ్ళిపోయాడు నాకు వదిలేసి. కానీ నేను నడపడం లేదు కాబట్టి పోలీసు నాకు ఏమనలేదు. నేను సిటీ బస్సులోకి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వాడిని ఊరికే ఊరికట్లా మనకు సంబంధం లేకపోయినా అలా వదిలేసి వెళ్తే మనకు అంత కోపం వస్తే, యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు తను ప్రక్కన పెట్టుకుంటే ఆయనకి ఎంత కోపం రావాలి. కానీ రాలేదా? 3 సార్లు అయినా పేతురు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మరలా అట్లయితే గొర్రెలను వైపు, గొర్రె పిల్లలను వైపు, గొర్రె పిల్లలను కాయి అని 3 సార్లు ఏ నోటితోడైతే నేను ఎరగను అని చెప్పాడో అదే నోటితో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పించాడు. కాబట్టి మరలా మునుపటి స్థితిని ఆయన తీసుకుని వచ్చి ఆయన చేత తన కార్యాలు జరిగించాడు. కాబట్టి దయాళుత్వం అంటే అది. మనము ఆయనకు ఇష్టం లేని పనులు చేసినప్పటికీ, ఆయనకు కష్టము కలిగించినప్పటికీ, ఆయన తన ప్రేమను చూపట మానకుండా ఉండడమే దయాళుత్వం. కాబట్టి మన పట్ల ఈ గడిచిన సంవత్సరాన్ని కనుక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎన్నిసార్లు మనము ఆయనకు అన్నిసార్లు ఇష్టంగా ఉంటే ప్రభుత్వ స్తోత్రం. మరి కొన్నిసార్లు అయినా మనం ఆయనకి ఇష్టం లేని పనులు, ఇష్టం లేని యొక్క కార్యాలు, అది ఏ రకంగానైనా కావచ్చు. ఇప్పుడు నేను లేట్గా వచ్చాను అంటే అది ఇష్టం లేని కార్యమే. సోదరుడు ప్రార్థన చేస్తా ఉంటే గుచ్చుకుంటా ఉందన్నమాట. దేవుని సన్నిధిని అలక్ష్యం చేయడం అది ఆయనకి కోపం కలిగించాల్సిందే. ఒక విఐపీ నేను వచ్చేంతసేపు ఉంటే మీరు ఇప్పుడు వచ్చారే అని చాలా సస్పెన్షన్లో ఆర్డర్లు ఇలాంటి వేసేస్తారు వాళ్ళు. అంటే మన ప్రభు అలా చేయట్లేదు, కానీ దయాళుత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. అది ఉదాహరణ మాత్రమే. అలాంటివి ఎన్నున్నాయో మన జీవితాలలో. ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దయాళుత్వం ఒక్కటి చాలు. మనం చేసిన దానికి ప్రతీకారం చేయకుండా ఉంచడమే చాలు, దేవుని అవసరం లేదు. అలాంటి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన విమోచించిన వారు అక్కడ నుండి ఇక్కడ నుండి నానా దేశముల నుంచి ఆయన పోగు చేసిన వారు. ఇప్పుడు మనందరం ఒక ఊరు వాళ్ళమేనా? ఇప్పుడే పాట పాడుతున్నాం, ఏ ఊరి వారమో ఎక్కడి వారమో దేవుని నామంతో మనందరం ఇక్కడ చేరుకున్నాం. ఆయన నామముతో పోగు చేయబడిన వారే మాట పలకాలి. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించాడు. నీ విరోధి ఎవరు? మన విరోధి మన పక్కింటోడు కాదు, మన సంఘంలో పక్క సంఘముడు కాదు. మన విరోధి సాతానే, రక్త మాంసములు కాదు మనకు విరోధులు. మనం ఎవరిని కూడా దృష్టి పెట్టుకొని చూడాల్సిన పని లేదు. శరీరులు రక్త మాంసములు మనకు విరోధులు కాదు. దురాత్మల సమూహాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, కనపడకుండా మన మీద దాడి చేసే వాళ్ళు ఉన్నారు. సాతానుడు ఉన్నాడు, ఆయన సంబంధులు ఉన్నారు, ఆయన దూతలు ఉన్నారు. వైరస్ కూడా ఉంది కదా, తెలియకుండా వస్తా ఉంది వైరస్. కొత్తది వస్తా ఉందంట, ఒమిక్రాన్ అంట, కొత్త న్యూ వేరియంట్. నిన్న ఒక క్యాలిక్యులేషన్ చేస్తా ఉన్నాడు. ఈ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ రెండు కలిస్తే అది ఇంకా భయంకరమైనదిగా రూపొందిస్తా ఉంది అని. ఎన్నో వచ్చినా కానీ దేవుడు విరోధులలో నుంచి విమోచించబడిన వారు చెప్పే మాటలు ఏంటంటే ఈ మాట పలుకుతారు. ఇంకా ఏమంటున్నారు అని అంటే చూడండి, 8వ వచనం. ఈ కీర్తన అంతటిలో ఒక 7 వచనాలకు తర్వాత ఈ మాట కనిపిస్తా ఉంటుంది అన్నమాట. 8వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆయన కృపను బట్టి నరులకు చేయు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి. ఇప్పుడు ఈ పాట కూడా విన్నాం, గొప్ప కార్యములు చేసేవారు. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు అంటే అసలు ఊహించనటువంటి. ఎంఎస్సి పత్రికలో ఉంటుంది, మన ప్రార్థన గురించి చెప్తూ అడుగువాడి కంటే ఊహించువాడి కంటే అత్యధికంగా చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఆయన శక్తిని బట్టి మనకు అన్ని ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఆయన చేసినటువంటి పని ఏంటంటే 8వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏంటి ఆశ్చర్య కార్యం, ఏంటి అద్భుత కార్యం అని చెప్తే, ఏలయనగా 9వ వచనం, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపు ఉన్నాడు. ఆకలి, అనేక రకాలైనటువంటి ఆకలి. అనారోగ్యంతో ఉన్న వాడికి ఎంత ఆహారం పెట్టినా కానీ వాడికి తృప్తి ఉండదు, అవసరమే లేదు.
అనారోగ్యంతో ఉన్నవాడికి దేని ద్వారా తృప్తి అని అంటే స్వస్థతే. బాధలో ఉన్నవాడికి దేని ద్వారా తృప్తి అని అంటే ఆ బాధ పోవడమే. మనసులో గొప్ప ఆందోళనతో ఉన్నవాడికి దేని ద్వారా తృప్తి అని అంటే వాడి ముందు భోజనాలు పెట్టు, ఏమైనా పెట్టు, అది తినడు, అసలు పక్కన పెట్టేస్తారు. మంచి సమాచారం రావాలి, అంత బాగున్నారు, ఏం జరిగిందో ఆందోళన. ఒక సమస్య, సేవా పరిచర్యలో ఒక సమస్య ఉన్నవారికి, ఆందోళనతో ఉన్నవారికి తృప్తి ఎప్పుడంటే ఆ సమస్య పోయినప్పుడు. ఒక వ్యక్తి కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి రక్షించబడితే, ఆ కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోతే, ఆ ఊరిలో పనికి ఆటంకాలు తొలగిపోతే, ఒక మందిర పని విషయంలో ఆటంకాలు తొలగిపోతే, అప్పుడు వారికి ఆశ కలిగినటువంటి ఆ ప్రాణానికి తృప్తి. దేని మీద ఆశ కలిగి ఉన్నారో దానిని నెరవేర్చబడినప్పుడు కలిగే తృప్తి. కాబట్టి ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. దేవుని సేవలో ఉన్న ఒక వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది, నేను ఈ పని చేయాలి సంవత్సరంలో, లేకపోతే ఆ ఊరిలో, ఆ కుటుంబంలో, లేకపోతే ఆ వ్యక్తి ద్వారా నా సంఘంలో వీరు ఇంతమంది బాప్తిసం పొందాలి, లేకపోతే ఒక మీటింగ్ జరిగించాలి. కొన్ని ఆశలు. మరి సోదరులకి కొన్ని ఆశలు ఉంటాయి, నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు, వారికి ఇది జరగాలి, అది జరగాలి. కాబట్టి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి దేవుని చిత్తములో కనుక ఉంటే ఆశ పడకూడదని లేదు, ఆశపడాలి కానీ దురాశ పడకూడదు, పేరాశ దురాశ ఉండకూడదు. అందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు, కథ నిజంగా అది జరగదు కానీ మన ఆశ అలా ఉండకూడదని. ఒక బాతు బంగారు గుడ్డు పెడుతుందంట, ఎక్కడ పెడుతుందా? పెట్టదు. కానీ అది మనకి నేర్పించడానికి అన్నమాట ఆశ. రోజు ఒక గుడ్డు పెడుతుంటే తీసుకుంటా ఉన్నారు. ఒకరోజు దురాశ పెట్టింది, దీని పొట్టలో ఎన్ని ఉన్నాయో దాన్ని కోస్తే మొత్తం ఒకసారి తీసుకోవచ్చు. ఎన్ని ఉంటాయి గుడ్లు? ఒకటే ఉంటుంది, ఏ రోజు ఆ రోజు వస్తుంది. అట్లనే ఆశ కలిగి ఉండొచ్చు కానీ దురాశ పేరాశ ఉండకూడదు. దేవుని చిత్తములో మన ఆశలు మనం నెరవేర్చుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఆయన ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరచి ఉన్నాడు. తృప్తిపరిచే దేవుడు. అసలు ఆశలే పెట్టుకోవద్దనే దేవుడు కాదు మన దేవుడు, ఏ ఆశలు ఉండకూడదనే దేవుడు కాదు. ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరిచాడు. ఆకలి కొరిన వారి ప్రాణం మేలుతో. ఆకలి కొరిన వారికి మేలేంటి? ఆహారంతో తృప్తిపరచాలని రాయాలి కదా. నిజానికి ఇందాక మనం చెప్పుకున్నది అదే. ఆకలి కొరిన వారికి ఏ ఆకలి అని అంటే శరీర సంబంధమైన ఆకలి మాత్రమే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి హంగర్. ఒక పిల్లవాడు ఉన్నాడు అంటే వాడి కాలేజీలో సీట్ రావాలనేది వాడి హంగర్. తినడానికి ఉన్నా లేకపోయినా సరే రాత్రి పగళ్ళు చదివి ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, అదే ఆయన ఆకలి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉండగా ప్రాణంలో మేలుతో తృప్తిపరిచేవాడు ఆయన. ఆ తర్వాత మనం చూడండి 18వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని తప్పించెను. నిజంగా మనందరం ఇక్కడ కూర్చున్నాం ఈ కాలంలో, ఈ సంవత్సరాంతంలో ఇలా అనంటే మరణాంధకారంలో నుంచి తప్పించబడిన వారమే. మరణాంధకారం, ఆ జబ్బు ఎలా వస్తుందో, ఆ వైరస్ ఎలా వస్తుందో కేవలం అదనే కాదు, రకరకాల జబ్బులు. ఈ సీజన్లో అయితే మనకు 2 సంవత్సరాల నుంచి కరోనా వైపు ఉంది, కానీ రకరకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి. అందుకనే దాన్ని ఏమన్నారు అంటే వారు కష్టకాలం అంటే దానిలో ఎవరిని చూడలేని పరిస్థితి, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరు పరామర్శించలేని పరిస్థితి, ఒకరికి ఒకరు సహాయము చేసుకోలేని, భౌతికంగా వెళ్ళి అట్లా పట్టుకునే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితులలో మరలా ఇంకా ఎలా ఉన్నది? ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి. దేని చేత బంధించబడి ఉన్నాం? కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి అలవాట్లు. ఇక్కడ ఉన్న వారందరూ దేవుని సేవకులు, దేవుని పరిచయలో ఉన్నవారు, అవిశ్వాసులు అలాంటి వారు లేరు అని అనుకుంటున్నాం, నిజమే. మరి దేవుని పిల్లలకు కూడా కొన్ని కట్లు బంధించబడి ఉంటారు. మనం దానిలో నుంచి బయటకు రాలేకపోతూ ఉంటాం. ఒక సిగ్గు కావచ్చు, కొన్ని చోట్ల ఆ ఊరికి వెళ్తే భయం, లేకపోతే ఆ పలాని వ్యక్తులు కనబడితే వాళ్ళతో మాట్లాడలేమో. కొన్ని కట్టుబాట్లు, కొంతమంది కొన్ని కట్లలో తిరుగుతూనే ఉంటారు, దాన్ని బయటకు వెళ్ళలేదు. సమాజం అనే కట్లు, వాటిలో నుంచి బయటకు రాలేకున్నటువంటి కట్లు. అందుకనే
తీసుకొచ్చినటువంటి ప్రభు కట్లిప్పలేడా? ఏమంటున్నాడు? వీని కట్లు విప్పి వీని పోనీయుడి. మనం కట్టుకున్న కట్లు మనమే విప్పేసుకోవాలి. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన కట్లు విప్పి వీని పోనీయుడు. సమాధిలో నుంచి జీవము కలిగి లేపి చనిపోయిన వారిని తీసుకొచ్చినటువంటి ప్రభువు కట్లిప్పదీయడం ఎంత సులభం. కానీ ఆ పని చేయాల్సింది మనమే. మనం కట్టుకున్న కట్లు మనమే. ఇక్కడ కట్లను తిప్పివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. దావీదు యొక్క అనుభవంలో ఇది ఎక్కువగా చెప్తారు. మరణాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయకు భయపడదు. నిజానికి గాఢాంధకారం అని తెలుగులో ఉంది, కానీ షాడో ఆఫ్ డెత్, మరణాంధకారము అని చెప్పి అక్కడ రాయబడింది. నిజానికి క్రిస్మస్ సీజన్లో అందరూ కూడా పండుగలు జరుపుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పే మాటలో యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఒక మాట నెరవేరింది. ఆ వచనాన్ని నేను చదువుతాను. యెషయా ప్రవక్త చెప్పిన మాట మత్తయి సువార్తలో, మత్తయి కోట్ చేస్తా ఉన్నారు దాన్ని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం, 12, 16 కలిసి ఉన్నాయి. యోహాను చెరపట్టబడిన యేసు వెళ్ళి గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమున ఉన్న కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవల సముద్ర తీరమున ఉన్న అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చేసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన అది నెరవేరునట్లు ఇలాగ జరిగెను. ఇశ్రాయేలు ప్రజలు చీకటిలో ఉన్నారా, మరణాంధకారంలో ఉన్నారా అనంటే వారికి చీకటి మామూలే, మనుషులకు ఉన్నటువంటి చీకటే. కానీ మరణము అనేది వారి మీద ఉంది. ఎప్పుడు ఆ శత్రువు వారి మీద పడి వారిని చంపివేస్తాడో. నెబుకద్నెజరు తీసుకొని పోయాడు కొంతకాలం, 70 సంవత్సరాలు. అష్షూరు రాజు తీసుకొని పోయాడు. ఆ ఫరో క్రింద కొంతకాలం ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఉన్నారు. ఇలాగూ ఒక్కొక్కరి క్రింద మాదీయ పారసిక దేశాల కింద, రోమా సామ్రాజ్యం క్రింద యేసు ప్రభు కాలంకి వచ్చేసరికి 4 రాజులు, దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి విగ్రహంలో ఉన్నటువంటి 4 సామ్రాజ్యాలు ఇశ్రాయేలు విరోధంగా వారు పనిచేసినటువంటి వారు. కాబట్టి అంధకారం, మరణాంధకారంలో నుండి ఆయన వారిని రప్పించను. మనం కూడా అంధకారంలో నుండి, చీకటిలో నుండి, అందుకనే పేతురు అంటాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మనల్ని రప్పించినటువంటి వారు మన ప్రభు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా అని పలికిన దేవుడే మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఈ వెలుగు ఎక్కడ ఉంది? చీకటి అనంటే బయట ఉండే చీకటి కాదు. బయట ఎంత వెలుగు ఉన్నా కానీ హృదయంలో చీకటి ఉన్నది. చాలా మంది ప్రజలకు అలా ఉంటారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో ఆ వెలుగు లేని వారు ఎంతో మంది. చాలా కాలం నుంచి వాళ్ళు ప్రకటించుకుంటూ ఉన్నారు ఉపనిషత్తులో ఉన్నటువంటి మాట, తమసోమా జ్యోతిర్గమయ. మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి తీసుకెళ్ళు అని అంటున్నారు. కానీ వాళ్ళు చీకటిలోనే ఉన్నారు. ఆ వెలుగును చూసుకోవడానికి సాయంకాలం ఒక దీపం, ఉదయం ఒక దీపం, ఇంటి చుట్టూ దీపాలు, వాటికి నమస్కారాలు, సూర్యుడికి ఒక నమస్కారం, ఇట్లా చేసుకుంటూ ఉన్నారు. కానీ నిజమైన వెలుగును గ్రహించలేకపోతాము. యేసుక్రీస్తు మరణాంధకారంలో ఉన్నవారికి వెలుగు ఉదయించెను అనే ప్రవక్త ప్రకటించినది నెరవేరింది. యేసుక్రీస్తే గొప్ప వెలుగు, నేను వెలుగై ఉన్నాను ఆయన. కాబట్టి ఇక్కడ చేరిన మనందరికీ కూడా హృదయంలో వెలుగు ప్రకాశించినందువలన అలాంటి వారు ఈ మాట పలుకుతారు. ఈ మాట అంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిత్యముండును. యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములలో గొప్ప కార్యం ఏంటంటే, ఇంత గొప్ప కార్యం చీకటిలో ఉన్న మనలను ఆయన వెలుగులోనికి తీసుకొచ్చారు. నిజమే. రెండవది మరణాంతకారం. మరణం అనేది, ఒక అనారోగ్యం అనేది, ఒక ఆపద అనేది మన మీద ఒక నీడలాగా ఉండగా దాని నుంచి కూడా ఆయన తప్పించాడు.
15వ వచనం చూడండి, 107వ కీర్తనలోనే మనలా రిపీట్ చేస్తున్నాడు దేవుడు. పల్లవిలాగా మనం ఒక పాట పాడుతున్నట్టే ఒక పల్లవి ఎట్లనో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని చెప్పి కారణం చెప్తా ఉన్నాడు. మరలా ఒక కారణం ఇప్పుడు చెప్పే కారణం ఏంటి? 16వ వచనం, ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. విరగొట్టాడా? ఇనుప తలుపులు ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ఇక దీనిలోంచి మేము బయట పడతామా పడలేమా? ఒక ఇనుప గడి అక్కడ పడిపోయింది. ఇత్తడి తలుపులు అంట. మామూలు తలుపులనే జనాలు పెట్టుకుని వెళ్ళడం కష్టం. పొలాలకి వాటికి చిన్న తడికి కానీ లేకపోతే ఒక బొగ్గు కానీ అట్లా అడ్డమేస్తారు. దాన్నే మనం తీసుకుని వెళ్ళడానికి వెళ్ళలేము. మరి అలాంటిది ఇత్తడితో ఒక అడ్డుగా మన మార్గానికి అడ్డుగా పెట్టి ఉంటే, ఒక ఇనుప గేట్లు కనుక పెట్టి ఉంటే వాటిని మనం నెట్టుకొని వెళ్ళలేము. అధికారులు కావచ్చు, లేకపోతే బలవంతులు కావచ్చు, లేకపోతే మన లేకపోతే దేవుని వాక్యాలకి దేవుని సువార్తను ప్రకటించడానికి అడ్డుపడేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక సమస్య కావచ్చు, లేకపోతే ఒక అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఒక అప్పు కావచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులు కావచ్చు. అవి అంతే, మా జీవితం ఇంతే, దీని దాటి ముందుకు వెళ్ళలేము అనుకునే పరిస్థితుల్లో ఉంటే ఆశ్చర్యకార్యం జరిగింది. ఏంటి అని అంటే ఆ గడియ విరిగిపోయింది, ఆ ఇత్తడి తలుపులు బద్దలైపోయాయి. మామూలుగా అయితే జరగకూడదు, కానీ ఆశ్చర్యకార్యం అది దేవుడే చేశాడు. ఇది ఎలా చేశాడు అంటే ఆయన ఆశ్చర్యకార్యములు దేవుడు చేసే ఆయన కృప, ఆ కృపను బట్టి 18వ వచనంలో తిరిగా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. అనారోగ్య పరిస్థితి, వాక్కు పంపి బాగు చేయడం అన్నమాట. తన వాక్కు, ఆయన మాట సెలవిస్తే చాలు. శతాధిపతి అంటున్నాడు ఏమని, అయ్యా నువ్వు రానవసరం లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసులు బాగుపడతారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఆయన చేసినటువంటి పనులు అందరినీ తాకలేదు కదా. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు అట్లని లేకపోతే మందు పూసి కళ్ళ మీద అట్లా చేయలేదు. కొంతమందికి చేశాడు. ఒక ఆయనకి బురద పూసాడు. ఎవరికైనా ఒక ఆయనకి నేల మీద ఉమ్మేసి బురద చేశాడు. బురద చేసి కళ్ళ మీద పూసాడు. కళ్ళ మీద పూసి పోయి కలుపుకుంటాం. ఎవరైనా గుడ్డివాడు కదా, గుడ్డివాడు ఏమన్నాడు? మనం అయితే ఏమంటాం? ఒకవేళ గుడ్డోడు నేను ఎండబోతాను సార్, నాకేం తెలుసు, తెలిసినవాడు నువ్వే కలగాలి, మన సార్లు చెప్తాం. కొంతమందికి కుష్ఠరోగం వస్తే కుష్ఠరోగిని పట్టుకోకూడదు ఎవరు కూడా. పట్టుకుంటే వీడు కూడా లేకపోతే అశుద్ధుడు అవుతాడు, మైలు పడిపోతాడు. అయితే ప్రభు అలాంటి వాడికి బాగు చేయొచ్చు, తాకగానే శుద్ధుడైపోవచ్చు, కానీ తాకకుండానే ఆయన పట్టుకున్నాడు. అక్కడ పట్టుకోకూడదు కాబట్టి అందరూ ఆయన పట్టుకొని చూపిస్తున్నారు అనమాట. ఎవరైతే మీరు పట్టుకోవద్దంటున్నాడో తాకొద్దంటున్నాడో ఆయనే తాకుతారు. అట్లా ఏమంటారు, ఏటికి ఎదురేదట మనం ఆ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఆ సమాజంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆయన ఎత్తి చూపించేవాడుగా ఉన్నారు. రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ అసలు బయటకే రాకూడదు. ఆ కాలంలో నేను చిన్నప్పుడు బ్రాహ్మిన్స్తో, మా వీధిలో బ్రాహ్మిన్స్ మిత్రులు ఉండేవాళ్ళు బాగా. వాళ్ళ ఇంటికి వెళితే ఏదో ఒక చిన్న పుస్తకం మీద పట్టుకున్నా, అరే తాకూడదురా. ఏంటి అని అంటే వాళ్ళమ్మ యూజ్ చేసేది ఆ రోజుల్లో ఆమె తాకూడదు, వేరుగా నన్ను పక్కకి తీసుకెళ్ళారు, నెలలో బస్సుకు వెళ్ళారు, పైన వెళ్ళారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, ఇప్పటికీ సమాజంలో ఇలాంటివి ఉన్నప్పుడు ఆ కాలంలోనే ఉంటే ఆయన వస్త్రం ఉడితే చాలు అనుకున్నది, ఆమె స్వస్థపడేది. అయితే ప్రభు ఏమన్నాడు, ఆ పొద్దుపోయిందిలే, స్వస్థపడింది కదా అని వదిలేదు. ఆమె అందరికీ తెలియాలి, ఆమె సాక్షిగా కనపడాలి. వాళ్ళ నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. కాబట్టి వారి ఆపదలు కొన్నింటికి వాక్కు పంపారు. 10 మంది వెళుతా ఉంటే 10 మంది శుద్ధులైపోవాలి, ఎవరిని తాకలేదన్న. వాళ్ళు వెళ్ళిపోయారు, దాంట్లో చూసుకోగానే అంతా బాగైంది. ఒకడు వచ్చేసాడు, ఆయనకి వాళ్ళు శుద్ధి చెల్లించాడు. కాబట్టి యేసుక్రీస్తు అనేక మందిని అనేక రకాల
గుంటలోనికి దిగకుండా నా ప్రాణంను విమోచించి ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే చనిపోకుండా పైకి లేపాడు. దేవుడిచ్చిన ఆయుష్. మనం ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకో 4 గంటలకో లేస్తున్నాము అని అంటే దేన్ని బట్టి? అలారం పగినందుగా, ఎవరో లేపినందుగా కాదు. దేవుడిచ్చినటువంటి శ్వాస, దేవుడిచ్చినటువంటి ఊపిరి, దానిని బట్టి మనం లేస్తా ఉన్నాము. ఎంతమంది ఈ సంవత్సరంలో కనుమరుగైపోయారో, వారు మనకంటే తక్కువని కాదు, వారికి దేవుని కృప లేదని కూడా కాదు. దేవుడి చింత మన పట్ల మనం ఇంకా కొనసాగాలని ఉన్నది కాబట్టి దానిని బట్టి మనం ఏం చేయాలంటే ఇలాగ విమోచించబడిన వారు ఆయన కృపను బట్టి మరొకరికి ఆయన చేయు ఆశ్చర్యకారులను బట్టి 21వ వచనంలో కూడా అదే మాట చెప్తా ఉన్నాం. చూడండి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు. అందరూ ఒకసారి చదవడమ్మా. బైబిల్ ఉన్న వారందరూ ఇది చాలాసార్లు వస్తా ఉంది కాబట్టి మనం చదవడం లేదు. 21వ వచనం అందరూ ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తర్వాత ఇంకొక కార్యాలు చెప్తా ఉన్నా. సముద్రంలో ఉన్నటువంటి వారి విషయాలు వాటి గురించి చెబుతూ ఉన్నారు. 28వ వచనం మనం చదువుకున్నాం. మనకు అప్లికబుల్ అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు ఏది వర్తిస్తుందో వాటిని మనం గుర్తు చేసుకుంటాం. 28వ వచనంలో ఏముందంటే శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. వారి ఆపదలలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. నిజంగా ఎవరన్నా ఏడుస్తారా? పెద్దవాళ్ళు ఏడుస్తారా? నా వయసులో వాళ్ళు ఏడుస్తారా? పరిస్థితులు వచ్చినప్పుడు ఏడుస్తారు ఎవరైనా సరే. అది ఎంత బాధ, ఎవరి మంది ఏడవకపోయినా ఒక్కలైనా ఏడుస్తారు. శ్రమకు తాళలేక. శ్రమ ఎటువంటి శ్రమ నేను చెప్తా ఉంటాను. చిన్నవాడికి చిన్న శ్రమ అంటే చిన్నవాడు ఇక్కడ వాడిని ఎక్కి దీన్ని పట్టుకోవాలి, అది అందకపోతే వాడు ఏడుస్తాడు. అంటే వాడికి అంతవరకే కష్టం అన్నమాట. అయితే పెద్దవాళ్ళకి ఎంత చెప్పింది అంత కాదు అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ. అనేక మందికి సువార్త ప్రకటించి ధైర్యపరిచే వాడికి కూడా శ్రమ కదా వస్తారు. ఏరియా లాంటి ప్రవక్తే ఇక చాలు నన్ను తీసుకో భయపడతావు. 400 మంది ప్రవక్తలను చంపి ఆ యజమానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వాడు ఆ రేపు నిన్ను వాళ్ళలో ఒకరిగా చేస్తున్న ఒక మాటను బట్టి భయపడిపోయాడు. పరిస్థితులను బట్టి ఎవరైనా సరే శ్రమకు తాళలేకపోతాం. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చిన శ్రమలు కష్టాలు తాళలేకపోతే మనం చేసేది ఏంటంటే మనకు ఒక ఆదరణకరమైనటువంటి శక్తి ఏంటంటే యెహోవా ఉన్నాడు, తన దేవుడు ఉన్నాడు, ఆయనకు మొరపెడతాం. మిగిలిన వాళ్ళందరికీ లేనటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనకు మొరపెట్టడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. వారి శ్రమలలో చెదిరిపోయినప్పుడు, శత్రువుల దగ్గర ఉన్నప్పుడు వారి యొక్క ఇళ్ళు, వారి తోటలు, వారి ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వాళ్ళని తీసుకెళ్లి వేరే చోట పెట్టి వచ్చినప్పుడు మన యొక్క పాటలు వినాలని కోరుకుంటున్నారు. ఎవరైనా చెప్పకు మిగిలించేశారు వీణాలు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఏం చేస్తా ఉన్నారు అంటే వారికి తుఫాను లాంటి శ్రమలు లేవగా ఆ తుఫానును అణిచివేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా తుఫాను వస్తుందని 2-3 వారాల నుంచి మనం వింటా ఉన్నాం కదా. మా చెల్లి వాళ్ళు విజయనగరంలో ఉంటారు. 2 రోజులు సెలవులు ఇచ్చేసారు. తుఫాను వస్తుందని అంతా ప్రచారం. మీరు ఫోన్ బాగా ఛార్జింగ్ పెట్టుకోండి, ఊరికే అన్ని చూడబాకండి, టీవీలు ఆపేసుకోండి, పాలు, చక్కెర, గుడ్లు ఇలాంటి తెచ్చింట్లో పెట్టుకోండి, పెట్రోల్ ఇవన్నీ అన్ని రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే అదేమైందంటే ఒరిస్సాకి తుఫానును ఆయన తరంగములను అణిచివేసేవాడు. రేపేవాడైనా అణిచివేసేవాడు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించారు. శిష్యుల పరిస్థితుల్లో మనం చూస్తే 31వ వచనం అందరం చదువుకుందాం మరొకసారి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమూహములో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. కాబట్టి ఇది దేనికోసం అంటే కింద దేవుడు ఇచ్చినటువంటి
ఆ సస్య ఫలాభివృద్ధి అంటే పంటలను దేవుడిచ్చి ఆశీర్వదించారు. వస్తూ ఉంటే అన్ని చోట్ల వరి మళ్ళు బాగా పండి మొత్తము పక్వానికి వచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. చూడండి 27వ వచనంలో ఏం చేస్తా ఉన్నారంటే ఇదే చెప్తా ఉన్నారు. 26లో అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫలాభివృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముచ్చెను. మరియు ఆయన వారికి ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి. ఆయన వారి పశువులను తగ్గి కొనియలేదు. వారు బాధ వలన ఇబ్బంది వలన దుఃఖములందరూ తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు వారిని బలపరిచిన వారుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినటువంటిది ఏంటంటే వారికి సంతాన అభివృద్ధి కలుగ చేశాడట. ఫలము అభివృద్ధి విత్తనాలు చల్లారు కొంతకాలం క్రితము, ఇప్పుడు ఫలము పంట బయటకు వచ్చేసింది. వారి పశువులు బలం తగ్గిపోయాయి. భౌతికంగా మనకు ఎదురుగా కనపడే వాటికి సంబంధించినవిగా కనిపిస్తూ ఉంటాయి. ఆత్మీయంగా మనం తీసుకుంటే దైవ సేవకులుగా విత్తనాలు చల్లా చాలా చోట్ల చాలా కాలం క్రితం వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. వాక్యం అనే విత్తనం మనలో చల్లితే ఎన్ని రోజులు నిలిపోస్తా ఉన్నాం, ఎన్ని రోజులు చూస్తా ఉన్నాం, ఫలం వస్తుంది అని ఎదురు చూసి కొన్నిసార్లు విత్తనాలు వేస్ట్ అయిపోయాయి. దేవుడు కొన్ని చోట్ల ఏం చేస్తా ఉన్నాడు అంటే వారికి ఫలాభివృద్ధి సస్య ఫలాభివృద్ధి కలిగిస్తా ఉన్నాడు. అక్కడ కాపురం ఉండడానికి, అక్కడ ప్రార్థన కూడికోటి పెట్టడానికి ఆ ప్రదేశంలో ఒక స్థలం, ఒక ఇంటిని మన కోసం ఏర్పాటు చేసి ఉంచే దేవుడుగా మనకున్నాడు. గడిచిన సంవత్సరాల పరిస్థితులు ఎలా ఉన్నా కొంతమంది సంఘంలో చేర్చబడటారు. సంతానం అంటే కేవలం భౌతికంగా కుటుంబాల్లో ఉన్నాయి, నిజమే. పెద్దవాళ్ళకు పిల్లలకు పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి సంతానం, మరి సంఘంలో ఉన్న కొన్ని కుటుంబాలకు సంతానాభివృద్ధి కలుగుతా ఉంది. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రం. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని యొక్క సంతానం, దేవుని యొక్క సంఘములో చేర్చబడినటువంటి వారు బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడటానికి అది దేవుడు అనుకూలపరిచేవాడుగా కూడా ఉన్నారు. అది కొన్ని సంఘాలలో అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. అందును బట్టి మనము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ 7వ కీర్తన 107వ కీర్తనలో మనం చూస్తే దేవుడిని స్తుతించడానికి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను, దేవుడు నరులకు చూపించినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన కృప ఎవరి పట్ల అంటే నరుల పట్ల, జంతువులు, పక్షులు, శత్రువులు, చెట్లు వీటి పట్ల కాదు. అవి దేవుడి దృష్టిలో లెక్కలేదు. మానవుడితో పోలిస్తే వాటి విలువ తక్కువే. ఎందుకంటే ఒక వాక్యం మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్న వారికి ఏమి, ఒకడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక త్రాసు తీసుకొని తక్కడ ఒకవైపు ఒక మానవుని పెట్టి, ఒకవైపు భూమి మొత్తం లోకంలో ఉన్న డబ్బు, బంగారం, వజ్రాలు, రత్నాలు ఇంకా ఏదైనా సరే మొత్తం పెట్టి కూడా ఈ వ్యక్తిని రక్షించలేదు. ఆ వ్యక్తి విలువ కంటే కూడా ఇది తక్కువే. ఒక వ్యక్తిని రక్షించడానికి భూమి సరిపోదు. మరి భూమిలో ఉన్న ఎన్ని కోట్ల మంది మనం కూర్చున్న మనందరూ ఎంత కావాలి? మొత్తం కూడా ఎలాంటి దానిలో నుంచి వచ్చిందంటే యేసు క్రీస్తు యొక్క రక్తంలో నుంచి వచ్చింది. కాబట్టి ఆ విమోచన ఆశ్చర్యకారి దేవుడి కృప, ఇదన్నింటిని బట్టి మనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మరి దేవకృష్ణ సంవత్సరంలో చాలాసార్లు ఇలా మీటింగ్లు పెట్టిస్తూ ఉంటారు. ప్రతిసారి ఏదో ఒక కారణం. మరి నేను అనుకుంటాను సంవత్సరము అంతములో మరి డిసెంబర్ నెల మళ్ళీ చివరిలో మళ్ళీ పెట్టారేమో నాకైతే తెలియదు. కానీ మరి మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, నా వరకైతే నేను ఇవన్నీ కూడా నా పట్ల నెరవేర్దామని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ కూర్చున్న వారిలో కూడా అనేక మంది మా పట్ల మొట్టమొదటిది ఏంటంటే ఆయన కృప, ఆయన దయాళుత్వం, ఆయన విమోచన, ఆయన ఆపదలోనే విడిపించడం, ఆశ్చర్య కార్యములు, కృంగినప్పుడు ఆయన లేవనెత్తినటువంటి విధానం, మరణాంధకారములో నుంచి మనం వెళుతున్నప్పుడు ఆయన ఆశీర్వదించినటువంటి విధానం, మరి అదేవిధంగా కట్లను తెంపివేసినటువంటి వారుగా, బంధకాల నుంచి మనము వెళ్ళినటువంటి ప్రదేశాలకు కొత్తగా మనం వెళ్ళడానికి ద్వారం తెరవడం అన్నమాట. ఇంకొక మాటలో మనం చెప్పుకుంటే ద్వారం తెరిచాడు అని అంటారు. నిజమే, ద్వారం తెరిచాడు అంటే అప్పటి వరకు అది బంధించబడి ఉంది. ఇత్తడి గడియలు, ఇనప గడియలు అక్కడ వేయబడి ఉన్నాయి. దేవుడు వాటిని తెచ్చి మనకు మార్గం సరళం చేస్తా ఉన్నారు.
కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి దేవుని యొక్క స్వార్థ ఒకవేళ గత కాలంలో ఈ కరోనా వలన వెళ్ళలేకపోయినప్పటికీ ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి దేవుడి యొక్క వాక్యం ప్రకటించడానికి కొన్ని కుటుంబాలను దర్శించడానికి ఎప్పుడు వెళ్ళలేక ఇంటికి మనం వెళ్ళడం గడియలు తెగపడటం కట్లను తెప్పివేయటం అని అంటే ఇప్పటి వరకు మనం బంధించినటువంటి కొన్ని విషయాలు తీసివేయబడతాయి. ఆపదలలో నుంచి వీటన్నింటిలో నుంచి శ్రమకు తాళలేక మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించినటువంటి విధానం. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము ప్రభువుని స్తుతిస్తూ ఉండగా చూడండి ఒక మాట ఆఖరి వచనం బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయేదురుగాక. చూడండి ఎవడో వీటి గురించి ఆలోచిస్తాడంట. ఎవరు ఆలోచిస్తారు? బుద్ధిమంతుడైన వాడు. మనందరం బుద్ధిమంతుడు కదా. కాబట్టి బుద్ధిమంతుడైతే ఏం చేయాలి అంటే వీటన్నిటి గురించి తలపోయాలి, ఆలోచన చేస్తూ ఉండాలి, మాటికి గుర్తు చేసుకోవాలి. మనము మరేమో విషయంలో మనం చూస్తాం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సుమియోను లేకపోతే మిగిలిన వాళ్ళు కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు, చెబుతా ఉంటే ఆమె వాటిని హృదయంలో భద్రము చేసుకునేను, ఆమె వాటిని తలపోయించుండేను అన్నమాట. తలపోయడం అంటే సారిసారి గుర్తు చేసుకోవాలి. నిజమేనా ఈ మాట అన్నారు, ఇది ఎలా నెరవేరుతుంది, ఇది నిజమేనా, ఎలా నా జీవితంలో ఎలా నెరవేరుతుంది, సారిసారికి గుర్తు చేసుకోవాలి. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయమును ఆలోచించును. యెహోవా కృపాతిశయములని, అక్కడేమో ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యములు, ఇక్కడ కృపాతిశయమును జనులు అలా పోయేందుకుగాక. కాబట్టి ఉదయకాలం మనందరూ చేరి వచ్చిన వారు మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశ్చర్య కార్యములు, ఆయన కృపను బట్టి ఆయన విమోచించిన వారు, ఆయన యొక్క దయాళుత్వమును అనుభవించినటువంటి మనము ఆయనకు జ్ఞాపకం చేసుకుంటూ అంత మాత్రమే కాకుండా ఇతరులకు మనం తెలియజేసే వారుగా ఉన్నాం. మన కుటుంబాలలో, మన స్థానిక సంఘాలలో మనం ఇతరులకు తెలియజేసే వారుగా ఉన్నాం. దాని గురించి ఒక్క వచనం నేను చదివి నేను ముగిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో దావీదు ఇలాంటిది చెప్తాడు ఒక విషయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో, నిజానికి కీర్తనల గ్రంథంలో అది ఉంటుంది కానీ ఇక్కడ విధానాన్ని చూపిస్తారు. మందసం తీసుకురాబడింది. 16వ అధ్యాయం 1వ వచనంలో మందసాన్ని దానికోసం చేసినటువంటి మందిరంలో ఉంచారు, దహన బలులు అవన్నీ అర్పించారు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఎవరెవరు పాటలు పాడే గాయక బృందం మనం కూడా ఇప్పుడు చూసాం. చాలా మంది వచ్చి సోదరులు వచ్చి పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం. దాని గురించి 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఎవరెవరు ఎక్కడ ఏ పని చేయాలి అనేది దేవుడు అక్కడ నిర్ణయించాడన్నమాట. ప్రసిద్ధి చేయడానికి, వందించుటకు, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకు లేవీయులలో కొంతమంది ఏమో స్వరమండలములు, సితారాలు 5వ వచనంలో వాయించుటకై, ఆ తర్వాత 6వ వచనంలో నిబంధన మందసం ఎదుట బూరలు ఊదటానికి అలా నియమించిన తర్వాత 7వ వచనం ఏం చేశాడంటే, ఆ దినమందు యెహోవాను స్తుతించి ఆ విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించను. ఆ స్తుతి విధము ఏదనగా దేవుని స్తుతించడానికి ఒక విధానాన్ని ఏర్పరిచారు. స్తుతి అనగానే మీరు ఈ పాట పాడాలి అని మనం స్తుతి పాటలు పాడుకుంటున్నట్లుగా, అయితే ఆ విధానం అన్నమాట. అదే కాదు కానీ అది విధానం ఏంటి అని అంటే, మొదట ఏమో ఆయన నామాన్ని ప్రకటన చేయాలి, రెండోదేమో ఆయన క్రియలన్నింటి గురించి మనం చెప్పాలి. ఆ తర్వాత 10వ వచనంలో మనం చూస్తే ఆయనను వెతకాలి. ఆ తర్వాత అది అలాంటివి విధానం అన్నమాట. కాబట్టి ఇది దావీదు కూడా అనుభవిస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో వాటిని అనుభవపూర్వకంగా రాస్తా ఉన్నాడు. మనం కూడా దానిని కీర్తన గ్రంథంలో తర్వాత యేసుక్రీస్తు జీవితంలో దాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాలు ఆయన గెత్సెమనే తోటలో లేకపోతే ఆ రాత్రి అప్పగింపబడిన రాత్రి పాటలు కూడా పాడారు. వారు ఒక కీర్తన పాడి ఆ తర్వాత దిగులోని వారు పరలోకములో కూడా పాటలు పాడేవాళ్ళు ఉంటారు. ఆ దూతలు, వాళ్ళు వైదికులు అన్నీ పెట్టుకొని పాటలు పాడుతున్నట్టుగా. నిన్న 14వ అధ్యాయం మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
144,000 మంది వారు ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. వేరొకరు దానిని నేర్చుకున్న జాలరు. వారు మాత్రమే ఆ గొర్రె పిల్లను వెంబడించు వారు మాత్రమే ఆ ప్రార్థన ఆ పాట పాడగలిగిన వారై ఉంటారు. వేరొకరు దానిని పాడజాలరు, నేర్చుకున్న జాలరు అని మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడిని స్తుతించడంలో పాటల ద్వారా, దేవుని వాక్యాన్ని తెలియజేయడం ద్వారా, అనేకుల యొక్క సాక్ష్యంలో చెప్పడం ద్వారా మరి ప్రభువుని మనం స్తుతించే వారిగా ఉన్నాం. మధ్యాహ్నం చేరిన పరిశుద్ధులందరితో కలిసి, బైబిల్లోని భక్తులతో కలిసి మనం ప్రభువుని స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, భవించిన కృపను బట్టి, ఆయా కారణాలను బట్టి మనం ప్రభువుని స్తుతించడానికి, భవించిన కృపను బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం. అంటే అనుభవంతో తోసుకుంటూ మనం ప్రభువుని దేవుడి వాక్యంలో